టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్లుగానే అతనికే జట్టు పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేశారు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు గిల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. జట్టులో జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్లకు చోటు దక్కింది. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, సుందర్, బూమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షదీప్ సింగ్ కులదీపులను ఎంపిక చేశారు. అలాగే స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టులను రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. బూమ్రా గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండటంతో అతన్ని కెప్టెన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో గిల్లుకు సారథ్య బాధ్యతలు, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు పంతుకు అప్పగించారు సెలెక్టర్లు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఇంగ్లాండ్ టూర్ కి భారత్ టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? వచ్చే నెల 5 టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ ఈరోజు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటు ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ఇంగ్లాండ్లో జరగబోయేటువంటి టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టును ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా కెప్టెన్గా శుభమన్ గిల్కి, అంటే మనకి గత నెలలోనే అటు విరాట్ కోహ్లీ రిటైర్డ్ అయ్యాడు, తర్వాత అంతకుముందు రోహిత్ శర్మ, అంతకుముందు అశ్విన్, ఇట్లాంటి అనుభవజ్ఞులైన క్రికెటర్లు రిటైర్ తర్వాత మొదటిసారిగా యంగ్స్టర్స్ ఈ ఇంగ్లాండ్ టూర్లో పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి జట్టును కూడా కాసేపటి క్రితమే బీసీసీఐ కూడా ప్రకటించింది. ఇందులో జట్టు సభ్యులను కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇంగ్లాండ్ టూర్కు సంబంధించి కెప్టెన్గా శుభమన్ గిల్ను ఎంపిక చేశారు. తర్వాత వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్, తర్వాత జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యన్ ఈశ్వరన్, తర్వాత కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, తెలుగు గడ్డ నుండి నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ టూర్కి ఎంపికయ్యాడు. తర్వాత జడేజా, తర్వాత జురేల్, సుందర్, శార్దుల్ ఠాగూర్, బూమ్రా, తర్వాత సిరాజ్, ప్రసిద్ కృష్ణ, తర్వాత హర్షదీప్, తర్వాత ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్. సో పూర్తిగా కూడా ఈ టీంని అయితే ప్రకటించింది. సో ఈ కెప్టెన్ విషయంలో కూడా చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నారు. అటు జస్ప్రీత్ బూమ్రాతో పాటు శుభమన్ గిల్ కూడా ఇవ్వాలంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ పూర్తి ఒకేసారి శుభమన్ గిల్కు ఈ సెలక్షన్ కమిటీ ఓకే చెప్పింది. తనే ఈ ఇంగ్లాండ్ టూర్తో పాటు రాబోయేటువంటి 2027 వరల్డ్ WTC అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఈ సైకిల్ మొత్తానికి కూడా ఇతనే కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా షెడ్యూల్ వచ్చేసింది. సో మొదటగా వచ్చే నెలన 5 టెస్ట్ సిరీస్లు ఇంగ్లాండ్లో జరుగుతాయి. తర్వాత మన వెస్టిండీస్ తోటి భారతదేశంలో 2 టెస్ట్ సిరీస్లు అక్టోబర్లో జరుగుతాయి. తర్వాత మళ్ళీ ఇదే మన హోమ్ గ్రౌండ్లోనే సౌత్ ఆఫ్రికా తోటి 2 టెస్టులు డిసెంబర్లో జరుగుతాయి. తర్వాత శ్రీలంకలో 2 టెస్టులు ఆగస్టులో జరుగుతాయి. తర్వాత న్యూజిలాండ్లో మళ్ళీ 2 టెస్టు సిరీస్లు కూడా న్యూజిలాండ్లో జరుగుతాయి. తర్వాత ఆస్ట్రేలియాలో 5 టెస్టులు జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి. సో మొత్తానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్కి సంబంధించినటువంటి పూర్తి జట్టు కూడా ఇదే ఉంటుంది. సో ఇందులో కొంత కెప్టెన్గా కూడా శుభమన్ గిల్ పూర్తిగా వ్యవహరించబోతున్నాడు. సో అంటే మనకి ఈ అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ ప్లేయర్స్ రిటైర్మెంట్ తర్వాత ఈ మొదటిసారిగా టెస్ట్ కెప్టెన్గా శుభమన్ గిల్తో పాటు ఇందులో కొంతమందికి కూడా అవకాశం ఇచ్చారు. ఇందులో మనకి అవకాశం ఇచ్చిన వారిలో కనుక చూసుకున్నట్టయితే అటు సాయి సుదర్శన్కి అవకాశం ఇచ్చారు. తర్వాత మనకి నితీష్ కుమార్ రెడ్డికి ఇందులో అవకాశం దక్కింది. తర్వాత అభిమన్యన్ ఈశ్వరన్ కూడా ఈ ఇంగ్లాండ్ టూర్కు సంబంధించి రాబోయే వచ్చే నెల 5 టెస్టుల సిరీస్ కోసం కూడా ఎంపిక చేశారు. సో మొత్తానికైతే విరాట్ కోహ్లీ రిటైర్ తర్వాత మొదటిసారిగా జరగబోతున్నటువంటి టెస్టు ఈ వచ్చే నెలలో జరుగుతుంది. సో అందులో ఇప్పుడు ఈ ప్రకటించినటువంటి జట్టులో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను పెట్టారు. ఇంకా మనకి ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మొదటగా ఓపెనర్గా ఎవరిని దింపబోతున్నారు, తర్వాత ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ఎవరు వస్తారనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి యశస్విన్ జైస్వాల్, తర్వాత అభిమన్యున్ ఈశ్వరను ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కోహ్లీ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్లో సాయి సుదర్శన్, తర్వాత కరుణ్ నాయర్లను స్థానం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నాలుగో పాత్రను కూడా వీరు అంటే 4th స్టాండ్లో కూడా వీరి పాత్ర కీలకం కానుంది. తర్వాత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ కూడా వ్యవహరించనున్నాడు. తర్వాత అతను వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇట్లాంటి జట్టు మరి ఈ ఇంగ్లాండ్ టూర్లో మొదటిసారిగా ఆడబోతుంది. ఆ తర్వాత ఇది మనకి
ఇప్పటి నుంచి అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనము అందులో అర్హత సాధించాలంటే ఖచ్చితంగా ఈ వచ్చే నెల జరగబోయేటువంటి టెస్ట్ మ్యాచ్లతో పాటు మళ్ళీ అటు వెస్టిండీస్ కానీ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఇట్లాంటి ఈ టెస్ట్ సిరీస్లలో కూడా మంచి ప్రదర్శన కనబరిస్తేనే జరగబోయేటువంటి రాబోయే WTC ఛాంపియన్షిప్లో అర్హత సాధించగలుగుతాం. సో మొత్తానికైతే కాసేపటి క్రితమే ఇటు కొత్త కెప్టెన్గా శుభమన్ గిల్ సారథ్యంలో మాత్రం జట్టు పూర్తిగా కూడా ఈ ఎవరైతే హర్షదీప్ సింగ్ కానీ, బూమ్రా, తర్వాత కుల్దీప్ యాదవ్, సో ఇప్పటికే ఈ IPLలో చాలా దూకుడుగా ఆడుతున్నటువంటి యంగ్స్టర్స్ని కూడా చాలామంది ఇందులోకి తీసుకున్నారు కాబట్టి సో చూడాలి మరి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయిపోయేటువంటి ఈ ఇంగ్లాండ్ టూర్కి సంబంధించి మాత్రం పూర్తిగా జట్టు ప్రకటించారు, కెప్టెన్ను ప్రకటించారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ టెస్టుకు సంబంధించి కూడా ప్రాక్టీస్ త్వరలోనే ఈ IPL ముగియగానే జరగబోతుందని చెప్పవచ్చు మాదిరి.